తార వెలిసింది విలువైన కాంతులతో, ఇలా త్రోవ చూపింది ఆకాశ వీధిలో. ఒక తార వెలిసింది విలువైన కాంతులతో, ఇలా త్రోవ చూపింది. నిషేధి రాత్రిలో నిజ దేవుడు పుట్టాడని, నిత్య రాజ్యము చేర్చుటకై రక్షకుడు దయించాడని, జగమంతటా జయ కీర్తనమై సాక్షిగా నిలిచింది. ఇక సంతోషమే మహదానందమే జగమంతా పండుగ. ఇక ఉల్లాసమే ఎంతో ఉత్సాహమే మన బ్రతుకుల్లో నిండుగా. ఇక సంతోషమే మహదానందమే జగమంతా పండుగ. ఇక ఉల్లాసమే ఎంతో ఉత్సాహమే మన బ్రతుకుల్లో నిండుగా. ఆకాశ వీధిలో ఒక తార వెలిసింది విలువైన కాంతులతో, ఇలా త్రోవ చూపింది. పరిశుద్ధాత్మతో జననం, పవిత్రత నిదర్శనం, పరమాత్ముని ఆగమనం, పాపాత్ముల విమోచనం. పరిశుద్ధాత్మతో జననం, పవిత్రత నిదర్శనం, పరమాత్ముని ఆగమనం, పాపాత్ముల విమోచనం. తండ్రి చిత్తమును నెరవేర్చే తనయుడై పుట్టెను, తన పదములో మనను నడిపించే కాపరై వచ్చెను. తండ్రి చిత్తమును నెరవేర్చే తనయుడై పుట్టెను, తన పదములో మనను నడిపించే కాపరై వచ్చెను. ఇక సంతోషమే మహదానందమే జగమంతా పండుగ. ఇక ఉల్లాసమే ఎంతో ఉత్సాహమే మన బ్రతుకుల్లో నిండుగా. ఇక సంతోషమే మహదానందమే జగమంతా పండుగ. ఇక ఉల్లాసమే ఎంతో ఉత్సాహమే మన వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము. ఆమె మనల్ని ప్రేమించి సేవకులకి నేను అడిగినప్పుడు ఆమె 3 నెలల క్రితమే మాట ఇచ్చింది తీస్తానని. అయితే దేవుని యొక్క కృప ఏంటంటే ఆ సేవకులు అందరికి కూడా 12 మందికి తీయడం జరిగిందనమాట. అందుని బట్టి నేను దేవుని మహింపరిచాను, ఆమెకు థ్యాంక్స్ చెప్పాను. అంతేవిధంగా మళ్ళీ నన్ను ఇంటికి పిలిచి ప్రార్థన చేయించుకున్న తర్వాత ఆమెకు దేవుడు ప్రేరేపించి ఒక 50 దుప్పట్లు తీసుకోండి అనేసి కలిపి రొట్టెల షాప్కి వెళ్ళి నేను ఇచ్చేస్తాను, నేను ఫోన్ చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి మీ అందరికీ తెలియజేసింది ఏంటంటే ఆమె కుటుంబంలో వారికి ఒక బిడ్డల కొరకు మీరు అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని తర్వాత మీకు అందరికీ నమ్మకం రాజు దీనునిగా జన్మించెను, దిశలన్నీ చాటేలా శుభవార్తను ప్రకటించుము. దివినేలేరా రాజు దీనునిగా జన్మించెను, దిశలన్నీ చాటేలా శుభవార్తను ప్రకటించుము. చిరునవ్వుల చిందించే శిశువై మది మదిని మీటెను, చిరుజ్యోతులు మనలో వెలిగించి చింతలే తీర్చెను. చిరునవ్వులు చిందించే శిశువై మది మదిని మీటెను,
కథ